సాంబశివ్ గారు, మనం మాట్లాడుకున్నట్టుగా గుంటూరు బ్రాంచ్ గురించిన విశేషాలు ఇందాక మనం అనుకున్నాము. అసలేంటి డీప్‌గా తెలుసుకోవాలనుంది నాకు గుంటూరు బ్రాంచ్‌కి సంబంధించిన విశేషాలు. తెలుసుకునే ముందు ఆ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేయటానికి రీజన్ ఏంటి? యాక్చువల్‌గా గుంటూరు బ్రాంచ్ నుంచి లాస్ట్ ఇయర్ హ్మ్. ఒక 100 మెంబర్స్‌ని ఇయర్లీ పిల్లలొచ్చారు. ఓకే. లాస్ట్ ఇయర్ శ్రీధరన్ గారి చేతుల మీదుగా మన ఆఫీసు ఓపెన్ అయింది. హ్మ్. మా ఆఫీస్ లక్ష్మీపురం మెయిన్ రోడ్‌లో బ్రహ్మంగారి టెంపుల్ ఆపోజిట్‌లో ఉంటది. ఓకే. గుంటూరు, పలనాడు, తెనాలి, హ్మ్. నరసరావుపేట, చిలకలూరిపేట ఈ సరౌండింగ్స్‌లో ఎవరైతే మార్వాడి యూనివర్సిటీ జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ మనది హ్మ్. ఆఫీస్ అందరికి అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు 24/7. ఓకే. వాళ్ళు ఎవరికి ఎలాంటి డౌట్ ఉన్నా ఎలాంటి విషయాలైనా పేరెంట్స్ ఎవరైనా సరే రావచ్చు, కూర్చోవచ్చు, డిస్కస్ చేయొచ్చు. మీ స్టూడెంట్ గురించి, మీ పిల్లోడి గురించి, మీ ఎలాంటి కోర్సులు ఉన్నాయి, ఏంటి పరిస్థితి, మార్వాడి యూనివర్సిటీ డీటెయిల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను. గుంటూరు బ్రాంచ్ మేనేజర్ ను కలవాలనుకునే వాళ్ళు సంప్రదించాల్సినటువంటి అడ్రస్ పాకనాటి సాంబశివరావు, ఫస్ట్ ఫ్లోర్, ఆపోజిట్ బ్రహ్మంగారి టెంపుల్, లక్ష్మీపురం మెయిన్ రోడ్, గుంటూరు సిటీ, ఆంధ్రప్రదేశ్ 522007. ఫోన్ నెంబర్ 6300840741. ఫస్ట్ వాళ్ళు ఒక దగ్గరికి ఎంటర్ అవుతున్నారు స్టడీ గురించి అనంటే వాళ్ళ మైండ్‌లో కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పి. దానికి సంబంధించి కూడా మీరు కౌన్సెలింగ్ లాంటివి ఏమైనా ఇస్తూ ఉంటారండి అక్కడ బ్రాంచ్‌లో? లేదంటే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అలాంటివి జరుగుతూ ఉంటాయా? ఎలా ఉంటుంది? ఎస్, అంటే వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళ నీడ్ని బట్టి వాళ్ళ కౌన్సిలింగ్ అవసరమైతే మనం వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అవి ఇస్తాము. లేదంటే ఇక్కడికి వచ్చినాక మన ఫాలోఅప్ ఉంటుంది స్టూడెంట్ గురించి. జనరల్గా వాళ్ళ స్టడీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, క్లాసులకు ఎలా అటెండ్ అవుతున్నారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు. గుంటూరు బ్రాంచ్ మేనేజర్ ను కలవాలనుకునే వాళ్ళు సంప్రదించాల్సినటువంటి అడ్రస్ పాకనాటి సాంబశివరావు, ఫస్ట్ ఫ్లోర్, ఆపోజిట్ బ్రహ్మంగారి టెంపుల్, లక్ష్మీపురం మెయిన్ రోడ్, గుంటూరు సిటీ, ఆంధ్రప్రదేశ్ 522007. ఫోన్ నెంబర్ 6300840741. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా పిల్లలు రావటం జరుగుతోంది. అడ్మిషన్స్ ఎక్కువగా వాళ్ళే ఉంటున్నాయని చెప్పి వింటున్నాం కదా మన మార్వాడి యూనివర్సిటీలో. నిజంగా ఎంత సంఖ్యలో ఉన్నారండి మన తెలుగు రాష్ట్రాల పిల్లలు ఇక్కడ? 2 తెలుగు రాష్ట్రాల నుంచి 2024కి సంబంధించి దాదాపుగా 4,000 మంది పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది. ఎనీ కోర్స్ 4,000 మంది పిల్లలు, ఎనీ కోర్సెస్. ఓకే. ఈ సంవత్సరం ఆ సంఖ్యని 5,000కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తా ఉన్నాము. బీట్ చేసేస్తున్నాం అన్నమాట. అయితే 5,000కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తా ఉన్నాము. ఇక ఎందుకు వస్తారు వాళ్ళు ఇక్కడికి అంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, ఈ బిల్డింగ్స్, ఈ కన్స్ట్రక్షన్, ఇక్కడ ఉన్న ల్యాబ్స్, ఇక్కడ ఉన్న కంప్యూటర్ ల్యాబ్స్ కానివ్వండి, మెకానికల్ ల్యాబ్స్ కానివ్వండి, వండర్ఫుల్ ల్యాబ్స్, బ్యూటిఫుల్ ల్యాబ్స్, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ, వీళ్ళు టీచ్ చేసే విధానం, ఇక్కడ దొరికే నాలెడ్జ్, ఇది NAAC A+ గ్రేడ్ ఇన్స్టిట్యూషన్. వండర్ఫుల్ గా ఉంటది. క్యాంపస్ అంతా మీరు చూస్తున్నారు చక్కగా. దాదాపుగా ఇంటర్నేషనల్ గా 53 కంట్రీస్ నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. సార్, హాస్టల్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు చెప్పినట్టుగా నేను చూస్తున్నాను. కళ్ళు మూసుకొని పిల్లల్ని పంపించేయచ్చు, నిజంగా పేరెంట్స్ స్టడీగా ఉంటారు. కానీ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ? ప్యూర్లీ సౌత్ ఇండియన్ ఫుడ్. మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఏదైతే ఉందో అది కుక్ చేయడానికి, అది మేక్ చేయడానికి మన ఆంధ్ర నుంచి కుక్స్ ని తీసుకొచ్చాం, తెలుగు రాష్ట్రాల నుంచే కుక్కర్ని తీసుకొచ్చాం. అట్ ది సేమ్ టైం ఆ ఫ్లేవర్ రావడానికి, ఆ ఫుడ్ ఫ్లేవర్ రావడానికి ట్రై చేస్తా ఉన్నారు. వాళ్ళు చక్కగా చేసి పెడుతున్నారు పిల్లలకి. దట్ ఇక్కడ రైస్ కూడా కొంచెం దొడ్డు రైస్, అదే లైక్ రైస్ కాదు, ఈ రైస్ కాదు, మార్చాలి అంటే మన ఏరియా, మన పల్నాడు, మిర్యాలగూడ ఆ సైడ్ నుంచి రైస్ని ఇక్కడికి డంప్ చేసుకున్నాం. సో ఇక్కడ ఫుడ్ అయితే ప్యూర్లీ సౌత్ ఇండియన్ ఫుడ్. నాన్ వెజ్ కావాలి అనుకుంటే నాన్ వెజ్ కి సపరేట్ మెస్ ఉంది, అది కూడా పిల్లలు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫుడ్ అయితే హోమ్లీ ఫుడ్, ఇంట్లో ఎలా ఉంటుందో అలాంటి హోమ్లీ ఫుడ్ ని యూనివర్సిటీ స్టూడెంట్స్ కి అందజేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగా యూనివర్సిటీకి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఎవరైనా పిల్లల్ని ఖచ్చితంగా మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ట్రై చేస్తున్నారు అని అంటే వాళ్ళకి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా చక్కగా క్లియర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.